శ్రీ గురుభ్యో నమ. సహృదయులందరికీ నమస్సుమాంజలి. నా పేరు యనమండ్ర వంశీకృష్ణ శర్మ. నా యూట్యూబ్ ఛానల్ నందు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సంబంధించి, అలాగే దేవీ దేవత స్తోత్రాదులు మరియు ఆడియో వీడియో రూపంగా ఛానల్ యందు పెట్టదలుచుకున్నాను. శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి అన్న సూక్తిని ఉద్దేశించి అందరి శ్రేయస్సు కొరకే అందరికీ భగవదానుగ్రహం ఉండాలని కోరుతూ, కేవలం ఈ స్తోత్రాదులు శ్రవణం కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదు. కావున సహృదయులందరూ కూడా ఈ స్తోత్రాలు అవి గురుముఖత నేర్చుకుని పారాయణం చేయడం అందరికీ మంచిది. పారాయణ చేసేటప్పుడు శుచి శుభ్రత చాలా ప్రధానంగా చెప్పబడుతుందండి. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి పారాయణం కూడా ఎంతో శుచిగా శుభ్రతగా అలానే భక్తితో చేయాలని చెప్పి మన యొక్క సనాతన ధర్మం అనేది చెప్పబడుతుంది. కావున ఇవాళ వచ్చేసి చెప్పేటువంటి ఈ యొక్క స్తోత్రం శ్రీ ఏకాక్షర గణపతి కవచ స్తోత్రం. గణపతి యొక్క 32 గణపతులు అని చెప్పి మన యొక్క ముద్గల పురాణంలో చెప్పబడుతుందండి. ఆ యొక్క 32 గణపతులు అంటే 32 యొక్క గణపతి యొక్క స్వరూపాలలో 17వ అవతారం వచ్చేసి ఈ యొక్క ఏకాక్షర గణపతి యొక్క స్వరూపం అండి. ఈయన ప్రధానంగా ఎంతో విశేషమైనటువంటి జ్ఞానము, బుద్ధి, అలానే విద్య, అలానే మన యొక్క సర్వకార్యాలకు అధిపతిగా ఈ యొక్క ఏకాక్షర గణపతి స్వామివారిని అందరూ కూడా పూజిస్తూ ఉంటారండి. ఈ యొక్క ఏకాక్షర గణపతి స్వామివారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటేనండి, పద్మాసనంలో కూర్చుని మూషిక వాహనంపై ఈ యొక్క స్వామివారు ఉంటారండి. ఆయన ఒక బీజమంత్ర రూపమని, దీని వెనుక ఒక కథనం ప్రకారం ఒకప్పుడు దేవతలు, ఋషులు, అలానే సంపదలు మరియు జ్ఞానం కోసం తీవ్రంగా తపస్సు చేసినప్పుడు ఈ యొక్క వినాయకుడు గం అనేటువంటి ఏకాక్షర స్వరూపంలో మంత్ర రూపంలో ప్రత్యక్షమై మంత్రసిద్ధి జ్ఞానాన్ని ప్రసాదించారని చెప్పి ముద్గల పురాణంలో చెప్పబడుతుంది. కావున ఈ యొక్క స్తోత్రాన్ని మనం ప్రారంభం చేద్దామండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తస్మై గణేశాయ సర్వవిఘ్న వినాశినే కార్యారంభేషు సర్వేషు పూజితో యః సురైరపి పార్వత్యువాచ. ఓం భగవన్ దేవదేవేశ లోకానుగ్రహకారకః ఇదానీం శ్రోత్రుమిచ్ఛామి కవచం యత్ప్రకాశితం. ఓం ఏకాక్షరస్య మంత్రస్య త్వయా ప్రీతేన చేతసా వదేతద్విధివద్దేవ యది తే వల్లభాస్మ్యహం. ఈశ్వర ఉవాచ. ఓం శృణు దేవి ప్రవక్ష్యామి నాఖ్యేయమపి తే ధ్రువం ఏకాక్షరస్య మంత్రస్య కవచం సర్వకామదం. ఓం యస్య స్మరణమాత్రేణ న విఘ్నాః ప్రభవంతి త్రికాలమేకకాలం వా ఏ పఠంతి సదా నరాః. ఓం తేషాం క్వాపి భయం నాస్తి సంగ్రామే సంకటే గిరౌ భూతవేతాళరక్షోభిర్గ్రహైశ్చాపి న బాధ్యతే. ఓం ఇదం కవచమజ్ఞాత్వా యోజపే గణనాయకం న చ సిద్ధిమాప్నోతి మూఢో వర్షశతైరపి. ఓం అఘోరో మే యథా మంత్రో మంత్రాణాముత్తమోత్తమః తథేదం కవచం దేవి దుర్లభం భువి మానవైః. ఓం గోపనీయం ప్రయత్నేన నాజ్ఞేయం యస్య కస్యచిత్ తవ ప్రీత్యా మహేశాని కవచం కథ్యతేద్భుతం. ఓం ఏకాక్షరస్య మంత్రస్య గణకశ్చర్షరీరితః దృష్టుఛ్ఛందస్తు విఘ్నేశో దేవతా పరికీర్తితా. ఓం గం బీజం శక్తిరోంకారః సర్వకామార్థసిద్ధయే సర్వవిఘ్న వినాశాయ వినియోగస్తు కీర్తితః. ఓం అథ ధ్యానం. ఓం రక్తాంభోజస్వరూపం లసదరుణసరో జాధిరూఢం త్రినేత్రం పాశం చైవాంకుశం వా వరదమభయదం బాహుభిర్ధారయంతం శక్త్యా యుక్తం గజాస్యం పృథుతరజఠరం నాగయజ్ఞోపవీతం దేవం చంద్రార్థచూడం సకలభయహరం విఘ్నరాజం నమామి. ఓం గణేశో మే శిరః పాతు ఫాలం పాతు గజాననః నేత్రే గణపతిః పాతు గజకర్ణః శృతీ మమ. ఓం కపోలౌ గణనాథస్తు ఘ్రాణం గంధర్వపూజితః ముఖం మే సుముఖః పాతు చిబుకం గిరిజాసుతః. ఓం జిహ్వాం పాతు గణక్రీడో దంతాన్ రక్షతు దుర్ముఖః వాచం వినాయకః పాతు కంఠం పాతు మదోత్కటః.
ఓం స్కంధౌ పాతు గజస్కంధో బాహూ మే విఘ్ననాశనః హస్తా రక్షతు హేరంబో వక్షః పాతు మహాబలః. ఓం హృదయం మే గణపతిరుదరం మే మహోదరః నాభిం గంభీరహృదయో పృష్ఠం పాతు సురప్రియః. ఓం కటిం మే వికటః పాతు గుహ్యం మే గుహపూజితః ఊరు మే పాతు కౌమారం జానుని చ గణాధిపః. ఓం జంఘే జయప్రదః పాతు గుల్ఫౌ మే ధూర్చటిప్రియః చరణో దుర్జయః పాతుర్సాంగం గణనాయకః. ఓం ఆమోదో మే గ్రతః పాతు ప్రమోదః పాతు పృష్ఠతః దక్షిణే పాతు సిద్ధీశో వామే విద్యాధరార్చితః. ఓం ప్రాచ్యాం రక్షతు మాం నిత్యం చింతామణివినాయకః ఆగ్నేయాం వక్రతుండో మే దక్షిణస్యాముమాసుతః. ఓం నైరుత్యాం సర్వవిఘ్నేశో పాతు నిత్యం గణేశ్వరః ప్రతీచ్యాం సిద్ధిదః పాతు వాయవ్యాం గజకర్ణకః. ఓం కౌబేర్యాం సర్వసిద్ధీశో ఈశాన్యామీశనందనః ఊర్ధ్వం వినాయకః పాతు అధో మూషికవాహనః. ఓం దివాగోక్షీరధవళః పాతు నిత్యం గజాననః రాత్రౌ పాతు గణక్రీడో సంధ్యయో సురవందితః. ఓం పాశాంకుశాభయకరః సర్వతః పాతు మాం సదా గ్రహభూతపిశాచేభ్యో పాతు నిత్యం గణేశ్వరః. ఓం సత్వం రజస్తమో వాచం బుద్ధిం జ్ఞానం స్మృతిం దయాం ధర్మం చతుర్విధం లక్ష్మీం లజ్జాం కీర్తిం కులం వపుః. ఓం ధనధాన్యగృహాన్ దారాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ఏకదంతోవత శ్రీమాన్ సర్వతః శంకరాత్మజః. ఓం సిద్ధిదం కీర్తిదం దేవి ప్రపఠే నియతః శుచిః ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వాపి భక్తితః. ఓం నతస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు విద్యతే సర్వపాప వినిర్ముక్తో జాయతే భువి మానవః. ఓం యం యం కామయతే మర్త్యః సుదుర్లభమనోరథం తం తం ప్రాప్నోతి సకలం షణ్మాసాన్నాత్ర సంశయః. ఓం మోహనస్తంభనాకర్షమారణోచ్చాటనం వశం స్మరణాదేవ జాయంతే నాత్ర కార్యా విచారణ. ఓం సర్వవిఘ్నహరే దేవీం గ్రహపీడా నివారణం సర్వశత్రుక్షయకరం సర్వాపత్తి నివారణం. ఓం గణేశహృదయం నామ కవచం సర్వసిద్ధిదం పఠేద్వా పాఠయేద్వాపి తస్య సిద్ధిః కరే స్థితా. ఓం న ప్రకాశ్యం మహేశాని కవచం యత్ర కుత్రచిత్ దాతవ్యం భక్తియుక్తాయ గురుదేవపరాయ చ. ఓం ఇది శ్రీ రుద్రయామలే పార్వతీ పరమేశ్వర సంవాదే శ్రీ ఏకాక్షర గణపతి కవచ స్తోత్రం సంపూర్ణం. అందరూ కూడా ప్రతినిత్యం ఈ యొక్క ఏకాక్షర గణపతి కవచ స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఎంతో సత్ఫలితాలు లభిస్తాయని చెప్పి ఈ యొక్క ఏకాక్షర గణపతి కవచం మన యొక్క శరీరానికి కవచంలాగా మనల్ని రక్షిస్తూ ఉంటుందని స్వామివారి యొక్క స్తోత్రాల్లో చెప్పబడుతుందండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పారాయణం అలానే పఠనం శ్రవణం చేస్తూ ఈ యొక్క ఏకాక్షర గణపతి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని భావిస్తున్నానండి. హరి ఓం తత్సతు. స్వస్తి.